సివిల్ సర్వీసెస్ అధికారుల సెటిల్మెంట్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే తప్పులు చేయమంటున్నారని మండిపడ్డారు. అలాగే కొందరు మంత్రులు ప్రతి పనికి 15% కమిషన్ దండుకుంటున్నారని ఆరోపించారు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు. మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ని అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా, ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. నేను ఇందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు 4 తప్పులు చేస్తారట. అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా. నేను ఒక్క తప్పు ఏమంటే నాకు చేయరా? మరి నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి తప్పు చేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు. చేసినాక ఏమైంది? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రికి అట్లా ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏం చేసారు? ఓపెన్గా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. ఇక 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. పూర్తిగా మంత్రులంతా చాలా మంది మంత్రులు అవినీతికి తెరలేపారు ఇవాళ. కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా డౌట్ ఇవాళ ప్రజల్లో కూడా వచ్చింది. ఇవాళ